అంటే ఒక 5,000 రూపాయలు సార్. తర్వాత వెస్టేజ్ ఒక 3 నెలలు ప్రొడక్ట్ వాడుకొని 10 మంది షేర్ చేస్తే నెలకు 7,450 రూపాయలు వచ్చింది. తర్వాత నెక్స్ట్ మంత్ సిల్వర్ డైరెక్ట్ అయినా 12,000 రూపాయలు వచ్చాయి. తర్వాత 18, 20,000, 23,000, 26,000 రూపాయలు వచ్చాయి. 26,000 రూపాయలు వచ్చినప్పుడు నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఎమ్మెల్సీ దగ్గర గన్మెన్ చేస్తున్నా. ఇంటికి వెళ్ళినప్పుడు నైట్ 11 గంటలకు ఒక యాక్సిడెంట్ అయి ఒక 3 నెలలు హాస్పిటల్ రెస్ట్ తీసుకోవాల్సి డాక్టర్ కారంలో ఎదిగింది. అప్పటికి నెలకు 80,000 పోలీస్ జాబ్లో వస్తున్నాయి. కానీ ఏ రోజైతే నేను కింద పడను అదే క్షణం అదే గంటగా నాకు లీవ్ శాంక్షన్ చేసారు. 3 నెలలు నాకు 1 రూపాయి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా రాలేదు. అప్పటికి వెస్టేజ్లో నెలకు 30,000 వస్తున్నాయి. ఒక చిన్న టీం ఉంది. 3 నెలలు నేను ఇంటికాడ వస్తున్నా కానీ 90,000 రూపాయలు నాకు వరకు వచ్చినాయి. మనం ఎక్కడ పనిచేస్తున్నామో నాకు అర్థమైంది. నా మైండ్ అనేది అప్పుడు ఓపెన్ చేసుకున్నా. ఒక 30,000 రూపాయలు వస్తేనే నెలకు 30,000 వచ్చినాయి. 3 నెలలు నేను సేఫ్ సైడ్ ఉన్నాం. కానీ అదే ఒక 50,000 వచ్చిన తర్వాత 3 నెలలు నేను ఇంటికాడ 1,50,000 వస్తాయా సార్? 1,00,000 రూపాయలు వచ్చినాక నెలకు 3 నెలలు ఇంటికాడ 3 లక్షలు వస్తాయా? అప్పుడు నా మైండ్లో ఉన్నటువంటి కొంచెం ఏదైతే ఉద్యోగం అంటున్నామో ఆ ఉద్యోగంలో లైఫ్ ఉండదు. నేను ఉన్నప్పుడే నాకు ప్రాణం ఉన్నప్పుడే అక్కడ డబ్బు రావట్లేదు. 300 సెలవులు ఉన్నాయి నాకు. వాళ్ళు ఇవ్వాలనుకుంటే 10 నెలలు లీవ్ ఇచ్చి కూడా ఫుల్ శాలరీ ఇవ్వచ్చు. కానీ ఏ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి పని చేయకుంటే డబ్బు రాదు. నిజార్థం. అప్పుడు నా మైండ్ మొత్తం ఓపెన్ చేసుకుని ఫుల్ టైం వెస్టేజ్లో పెడితే 26,000, 27,000, 40,000. ఇప్పుడు ఐఏఎస్ చెక్ 60,000, 90,000, 4 రూపాయలు వస్తుంది. ఎక్కడ సార్ బాగా లేదా? మరి